మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రవక్త అయిన ఇర్మియా గారికి దేవుని వాక్కు ప్రత్యక్షమై కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమని ఇర్మియా గారి రాసిన ఇర్మియా 18వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలలో గమనిస్తూ ఉంటాం. ఇర్మియా వెళ్ళాడు. కుమ్మరి వాని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సంఘటనలన్నింటినీ చూస్తూ 4వ వచనంలో అంటున్నాడు, కుమ్మరి జిగట బట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకి యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండను చేశాను. ఇక్కడ ఒక మాటను మనం చూస్తున్నాం. కుమ్మరి చేతిలో నుండి విడిపోగా ఆ మట్టి ఆ చేతిలో నుండి కుండ వాని చేతిలో విడిపోగా అనే ఒక మాటని మనం చూస్తున్నాం. అంటే ఈ మాటకి మానవుడు దేవునితో విడిపోయాడు. దేవునితో విడిపోయిన కుండ, దేవుని నుండి దూరమైపోయిన రాజ్యాలు, పట్టణాలు, దేశాలు, ప్రజలు, కుటుంబాలు, వ్యక్తులుగా మనం చూస్తున్నాం. దేవునితో విడిపోయి దేవునికి దూరమైపోయి జీవిస్తున్న యొక్క జీవితంలో, మనుషుల యొక్క జీవితంలో ఏ విధంగా మారిపోయినాయంటే, సృష్టికర్తని విడిచి సృష్టిని పూజించటం, జీవము లేని వాటిని ఆరాధించటం, సత్యమును గ్రహించలేకపోవటం, సత్యమునకు విరోధంగా ప్రవర్తించటం, హృదయమంతా కూడా మలినముతో నిండిపోవడమే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా అంటారు, పాత్ర వెలుపల శుభ్రం చేసుకోవడం కాదు, పాత్ర లోపల శుభ్రంగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనది అని. మరి దేవుని రూపాన్ని కోల్పోయిన మానవునిలో జాలి, దయ, కనికరము, ప్రేమ లేదు. అందుకే దేవుడు ఉపమాన రీతిగా హెజ్కేలు గ్రంథంలో హెజ్కేలుకు కూడా వివరిస్తున్నారు. 24వ అధ్యాయం 6వ వచనంలో మడ్డిగల కుండ అని సంబోధిస్తున్నాడు. ఈ మడ్డిని, మలినాన్ని, సమస్త దుష్టత్వాన్ని, కల్మషాన్ని తీసివేసేసుకొని మరి కపట భక్తి ఏదైతే ఉందో వాటినన్నిటినీ తీసివేసి ఆత్మను రక్షించే శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించే విధంగా ఉండాలి. అలా అంగీకరిస్తున్నప్పుడే దేవుడు యుక్తమైన పాత్రగా మలుచుకుంటాడు. అలా పాత్రని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన మలుస్తున్నాడు. మలినమైపోయిన పాత్ర ఏదైతే మలినంతో మడ్డి కుండలాగా అయిపోయినదో అదంతా కూడా శుభ్రం చేసి వాడుకోవడానికి అక్కడ చెప్తున్నారు. యుక్తమైనట్లుగా పాత్రని తయారు చేసుకున్నప్పుడు బాధ, నొప్పి, కష్టం, ఇబ్బంది చాలా అనుభవించవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న దావీదు కీర్తన 31వ అధ్యాయము 12వ వచనంలో అంటున్నాడు, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని, ఓటి కుండ వంటి వాడినైతిని అంటున్నాడు. మరి దావీదు యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసుకుంటుంటే, మరి దావీదు ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునికి విన్నపం, ప్రార్థన చేస్తున్నాడు. చాలా బలమైన మాట మాట్లాడుతున్నాడు, బలవంకల మాటలు మాట్లాడుతున్నాడు. మరణమై స్మరణకు రాని వలె మరి ఒక గొప్ప రాజు, 12 గోత్రములకు చక్రవర్తి, లక్షలాది ప్రజలను పాలించేవాడు, ఎందులో తక్కువ లేని వ్యక్తి ఎందుకు తను ఓటుకుండతో పోల్చుకుంటున్నాడు అంటే, మరి ఎంత అందమైన కొండైనప్పటికీ ఏదో ఒక రోజు ఎలాగైతే పగిలిపోవలసిందో, ఎంతటి ఉన్నతమైన వ్యక్తిత్వమైన వ్యక్తి అయినా ఏదో ఒక రోజు మరణించవలసింది అని తన పరిస్థితి మరి ఎలా ఉంది అని అంటే, పేరుకు మాత్రమే బ్రతికి ఉన్నాను కానీ నేను మరవబడిన వాడిని, ఈ నా జీవితం ఓటికుండ వంటిది అని అంటే, ఓటికుండ అంటే ఆ కుండలో ఎన్ని నీళ్లు పోసినా నిలవవు. అలాగే ఆయన జీవితాన్ని చూపించుకుంటూ ఆ కుండ మరి యొక్క స్థితిని అలాంటి బలహీనమైనదో చూపించుకుంటున్నాడు. దేవునికి ఇలాంటి కుండలే కావాలి. ఎన్నిక లేనివి, బలహీనమైనవి, పనికిరానివి, పక్కన పడేసేవి, వీటిని దేవుడు యుక్తమైన పాత్రగా మార్చుకుంటూ దాన్ని రూపాంతరం చెందిస్తూ ఉంటాడు. అది ఆయన గొప్పతనం, అది ఆయన కృప. అత్యధికమైన తన మహదైశ్వర్యము చేత ఆయన మానవులమైన మనకి చేసిన ఉపకారం. అందుకనే దావీదు మనం కిందికి వెళ్తున్నప్పుడు కొన్ని వచనాలలో కనుక చూస్తే తను ఈ మాటలని చెప్పుకుంటూ ఎంత భయపడుతున్నాడు కదా. ఇంత భయపడుతూ ఆయన అయితే మాత్రం భయం అంటే ఆయనకున్న పరిస్థితి అలాంటిది. ఆ పరిస్థితిని అంతటిని కూడా ఈ కీర్తనలో వివరించుకుంటూ ఆయన అయితే అంటున్నాడు, ఓటికుండ వాడిని అయిపోతుంది అని. అయినప్పటికీ కూడా ఒక నిరీక్షణకరమైన మాట ఏం మాట్లాడుతున్నాడంటే, నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నువ్వు
దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. 19వ వచనంలో అంటున్నారు, నీ యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలును పొందుకోవడానికి, ఆ యొక్క దాచి ఉంచిన దానిని పొందుకోవడానికి మరి ఇలాంటి ప్రక్రియ జరగాలి. అలాంటివి మేలుని పొందుకోవాలి అని అంటే ఏ లోపం ఉంటుందో, ఏ మలినం ఉందో, ఏది ఉందో మరి ఆ యొక్క మలినాన్నంతటిని కూడా తీసివేస్తూ మరి యుక్తమైన పాత్రగా తయారు చేయబడుతున్న రూపొందించుకుంటున్నప్పుడు జరిగే ప్రక్రియలో నొప్పి, బాధ మరి దావీదుకి కలిగినప్పటికీ ఆ పరిస్థితిని వివరిస్తూ అంటున్నాడు 21వ వచనంలో, ప్రాకారము గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యంగా నాకు చూపి ఉన్నాడు. మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితులు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన కృపను నాకు ఆశ్చర్యకరంగా చూపించాడు అని ఆయన స్తుతిస్తూ, భీతి చెందిన వాడనే ఇక నేను కనబడకుండా పోతానేమో, నాశనమైపోతానేమో నేను అనుకున్నప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించాడని తన గురించి తాను చెప్పుకుంటూ ఇక్కడ 23వ వచనంలో చెప్తున్నారు, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనని ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడుతాడు. ఆయన యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారిని దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. ఎట్లాంటి భయంకరమైన పరిస్థితులు, బలహీనమైన, పనికి రాకుండా బలహీనతలతోనూ మరి ఏ విధమైన దానిని బట్టి లోపాలను పట్టో దూరంగా ఉన్నప్పటికీ, ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే దానిని మరలా కూడా నూతన పరుచుకుంటూ యుక్తమైనట్లుగా ఆయన మలుచుకుంటాడు అని తర్వాత ఆయన అంటున్నాడు, భయపడవద్దు, మీరందరూ మనసుని ధైర్యం తెచ్చుకుని నిర్భరంగా ఉండండి అని మరి దావీదు ఈ కీర్తనలో చెప్తున్న మాటలని మరి మనం చూస్తూ ఉంటున్నాము. మరి ఈ యొక్క దావీదు యొక్క చరిత్రలో దావీదు యొక్క జీవితాన్ని చూపిస్తూ ఆయన మరి మాట్లాడుతున్న మాటలు అయితే మనం వింటున్నాం. భీతి చెందినవాడుగా మాట్లాడాడు, అయినప్పటికీ ధైర్యం తెచ్చుకొని తను పొందుకున్న ఏదైతే మేలుని మరి దాచబడిన మేలు గొప్పది అని వివరిస్తూ వర్ణిస్తూ ఆయనైతే మాత్రం భక్తులందరినీ కూడా ధైర్యపరుస్తూ మరి ఆ విశ్వాసులను దేవుడు తప్పకుండా కాపాడుతాడు అని తన గురించి తాను చెప్పుకుంటుంటే, మరి అపోస్తులైన పౌలు గారు ఇంకొంత వివరణని మరి ఇస్తూ నేటి కాలంలో జీవించవలసిన జీవిత విధానాన్ని మనకి నేర్పిస్తూ ఆయన ఇంకా మరింతగా విశదపరుస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తుంటే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. నేటి కాలముందున్న అన్ని జనులంగా ఉంటున్న మన యొక్క జీవితాలలో దేవుడు మనకి అనుగ్రహించింది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన వారు తప్పకుండా రక్షించబడతారు, రక్షింపబడిన వారు మరి ఆయన అయితే మాత్రం పరలోక రాజ్యంలోనికి తీసుకుని ఆయన ఆ పరలోక రాజ్య అర్హతనిస్తున్నారు. ఇది కేవలం కృపచేత మాత్రమే జరిగింది కానీ మీ క్రియల వలన కలిగినది కాదు, అతిశయించడానికి వీలు లేదు. ఇది నా క్రియలను పట్టో, నా గొప్పతనాన్ని పట్టో, నా ఇదిని పట్టో అని ఒకవేళ మనం అనుకుంటామేమో, రూపం అందంగా కనపడుతుంటే, లేకపోతే ఈ యొక్క ఏదైతే మనం పొందుకున్న వాటిని స్థితిగతులను బట్టి మనం అనుకుంటూ ఉంటామేమో, ఇవి ఏవి కూడా కాదు అని ఆయనైతే చెప్తున్న మాట. వాటి యందు మరి తర్వాత అంటున్నారు, మరియు వాటి యందు మనం నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అనుకుంటున్నప్పుడు పౌలు గారు అయితే మాత్రం అంటున్నారు, ఇక్కడ సత్క్రియలు చేయడానికి క్రీస్తునందు మనము సృష్టించబడ్డాము అని అయితే చెప్తున్నారు. ఏదైతే దేవుడు రూపొందించుకుంటా, దేవుడు ఆయన పాత్రలుగా చేసుకుంటున్న యొక్క ఉద్దేశం ఏంటి, మనల్ని నిర్మించుకోవడంలోని యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మనలో అది పనికిరానివిగా, ఉపయోగపడనివిగా, మనమైతే బలహీనమైనవిగా, పక్కన పడేసేవిగా, మరి ఇట్లాంటి ఉన్న వాటిని యుక్తమైన పాత్రగా మార్చుకుంటూ దేవుడైతే మాత్రం తన మహిమైశ్వర్యమును చూపిస్తూ, మహదైశ్వర్యమును బట్టి మనల్ని అయితే మాత్రం ఆయన ఏర్పాటు చేసుకొని తన యొక్క సంకల్పాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఆయన యొక్క సంకల్పాన్ని, ఆయన యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని లోకంలోనికి పంపించే ఉద్దేశం ఏంటో దేవునికి ముందే తెలుసు. మనము పుట్టక ముందుగానే ఆయన నిర్ణయించాడు కూడా సత్క్రియలను చేయాలని. ముందుగా మనం చేయవలసిన పనిని ఆయన ముందే మనం ఈ లోకంలోనికి పంపించే ముందే నిర్ణయం అయిపోయింది. తర్వాత దేవుడు మనల్ని సిద్ధపరిచాడు, పనిని నిర్ణయించాడు. నిర్ణయించబడిన తరువాత మనం ఈ లోకంలోనికి పంపబడ్డాము. అది ఇక్కడ చెప్తున్న మాట. మనము ఆయన చేతి పని అయి ఉన్నాము అన్న తర్వాత అంటున్నారు, మనం
చేయవలసిన సత్క్రియలు కూడా సిద్ధపరచబడి ఉన్నాయి. ఆ తర్వాతే మనం సృష్టించబడ్డాం. మనం చేయవలసిన పనిని కూడా దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఆ పనికి తగ్గట్టుగా ఉండాలని మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకే యుక్తమైన పాత్రగా మనల్ని మలుస్తున్నాడు. ఆ దేవుడు మనల్ని భూమి మీదకి పంపి మరి మనల్ని అసాధారణ రీతిలో వాడుకోవడానికి, మనం మామూలుగా ఉన్న ఈ యొక్క జీవితాలు దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలలోనికి మనల్ని మలుచుకోవడానికి దేవుని చేతిలో ఇమిడిపోయి ఉండాలి. మనం ఆయన మాటలకి స్పందించి మనకు ఆయన నేర్పుతున్నప్పుడు నేర్చుకుని సిద్ధపరిచే పద్ధతి ఏంటో మనకి చూపిస్తున్నప్పుడు తెలుసుకొని ఆ విధంగా సిద్ధపడాలి. మనల్ని సిద్ధపరిచే ఆ యొక్క ప్రక్రియ అయితే మాత్రం చాలా ఉన్నతమైనది. అయితే ఆ ప్రక్రియలో నొప్పి, బాధ మరి ఎన్నో కలుగుతూ ఉంటాయి. దావీదు అంత గొప్ప భక్తుడు, అంత గొప్ప భక్తుడైన దావీదుకి మరి ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి. అలాంటి పరిస్థితులలో తనైతే మాత్రం ఎంత చెప్పుకుంటున్నాడు, నేను బ్రతుకున్నాను కానీ నేను పేరుకు మాత్రమే ఉన్నాను, మరవబడిన వాడినైతిని, ఓటికుండ వాడినైతిని అని తన గురించి తాను చెప్పుకుంటుంటే మనమెంత, మన జీవితాలలో మనం కూడా అల్పము మనం అయినప్పటికీ కూడా దేవుడు మరి మలుచుకుంటూ ఆయన ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకుంటూ గనులుగా గొప్పవారిగా చూడాలనేది మనలనే దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకు తను ఆయన ముందే ఈ లోకంలోనికి పంపించే ముందే మన కొరకు ఆయన పనిని సిద్ధపరిచి మరి మనల్ని లోకంలోనికి పంపించాడు. మనం ఇష్టపడకుండా దేవుడు ఆ పనిని మనలో ప్రారంభం చేయడు. మనం సిద్ధపడడానికి మనం ఆయనకి అప్పగించుకోవాలి. సమ్మతి గల మనసే ఆయనకి కావాలి. మరి దేవుడు లేకుండా మన ప్రక్రియను మనమే ఒకవేళ చేసుకొని దేవునికి ఇష్టంగా ఉండాలి అని అంటే కూడా కొనసాగలేం. దేవుడు లేకుండా ఒకవేళ జీవితంలో లోకంలో గొప్పవాళ్ళుగా ఉన్నాము అనుకుంటామేమో, కానీ అది అర్థం లేని జీవితమే. ఎందుకంటే సత్క్రియలు అనుకుంటున్నప్పుడు లోకంలో చాలామంది చేస్తూ ఉంటారు సత్క్రియలని. అవన్నీ ఏవో మంచి కార్యాలు అనుకుని ఆ కార్యాలు సత్క్రియలు అనుకుంటుంటే మరి ఆ కార్యాలు ఆ క్రియలు కాదు దేవుడు చూసేది, దేవుడు మెచ్చేది. అలాంటివి చాలా లోకంలో ఉన్నవారు చేస్తున్నారు. కానీ పంపబడిన మనల్ని పంపించడంలో దేవుడు సత్క్రియ అనే కోరుకుంటున్న యొక్క ఉద్దేశం అయితే మాత్రం వేరు. ఆ యొక్క సత్క్రియను జరిగించినప్పుడు మాత్రమే మనం ఆయనకి ఇష్టంగా, ఆయన చేత వాడబడే వారంగా, ఆయన చేత ఘనపరచబడే వారంగా ఉంటాము అనే మనం ఈ లోకంలో ఈ మాటలని ద్వారా తెలుసుకుంటున్నాం. లోకంలో గొప్పవారుగా ఉంటారేమో కానీ అది అర్థం లేని జీవితమే. అందుకే అంటున్నారు మరి పౌలు కొరింథీయులలో, జ్ఞాని ఏమాయను, శాస్త్రీయమాయను, ఈ లోకపు తర్కవాదులు ఏమయ్యారు, ప్రపంచ చరిత్రలో ఏమైపోయారు వీరంతా, లోకము దాని ఆశలు గతిస్తూ కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు మాత్రమే నిరంతరము నిలిచి ఉంటాడు. దేవుని చిత్తాన్ని జరిగించాలి అనంటే, జరిగింపబడాలి అనంటే మనం సమ్మతించాలి. సమ్మతి గల మనసు, ఆ సమ్మతి గల మనసుతో మాత్రమే దేవుడు మనల్ని పని కొరకు సిద్ధపరుస్తాడు. దేవుడు మనల్ని ఉన్నతమైన వ్యక్తులుగా సిద్ధం చేయడానికి మన అనుమతి ఆయనకి కావాలి. మనము ఇష్టపడాలి, ఆయనకి మనం అప్పగించుకోవాలి. ప్రతి దానికి ఒక సిద్ధపాటు ఎలాగైతే ఉంటుందో ఆ పని కొరకు మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు దాన్ని విడిపోయిన దానిని ఆయన మరలా తీసుకొచ్చి యుక్తమైన దానిగా వాడుకోవాలనుకుంటున్నప్పుడు మనం ఇష్టపడి గనక ఆయన చేతిలోనికి వెళ్తే మరి ఆ విధంగా సిద్ధం చేస్తాడు. ఎందుకంటే ఈ భూమి మీదకి రావడానికి మనం మానవులంగా మనం మరి తల్లి గర్భంలో 9 నెలల పాటు సిద్ధం చేస్తూ ఉంటాడు. అందుకే దావీదు కూడా అంటాడు, నా అంతరింద్రియములను నువ్వే కలగచేసేటివి, నా తల్లి గర్భంలో నువ్వే నిర్మించిన వాడివి, కంటికి కనబడిన కణాల నుండి మరి ఇంత అద్భుతమైన ఈ శరీరాన్ని దేవుడు రూపొందించాడు. ఎందుకు? మనం ఆయన సత్క్రియలు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మనల్ని సిద్ధపరిచే ప్రక్రియ అంత ఉన్నతమైనది. అయితే అలాంటి ప్రక్రియను జరిగిస్తున్నప్పుడు మనకి కొంత నొప్పి, బాధ కూడా, కష్టంగా, వేదనగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం ఇష్టపడి సిద్ధపడి మనం ఆయనకి మనం అప్పగించుకునే వారంగా ఉండాలి. మనం ప్రవక్త అయిన యెషయాని కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 6వ అధ్యాయంలో అంటున్నాడు, దేవుడు దర్శనం ద్వారా ఎవరిని పంపాలి అని అంటున్నప్పుడు నేను నన్ను పంపు అని యెషయా గారు అంటున్నారు. అయితే ఆయనైతే అంటున్నారు తర్వాత అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడు నేను అన్నప్పుడు వెంటనే దేవుడు తనని సిద్ధం చేశాడు. దేవుని దూత వచ్చి నిప్పు చేత పట్టుకుని వచ్చి నిప్పుతో తన పెదవుల్ని కాలుస్తుంటే ఆ నొప్పి భరించడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ తను పవిత్రపరచబడాలి అంటే ఆ నొప్పిని భరించాలి. దేవుడు చేసే ఈ యొక్క
ప్రక్రియ కూడా ఇలాగే ఉంటుంది. మన జీవితంలో నెరవేర్చబడి కొనసాగించాలంటే మరి దేవుడు ఆశించే విధంగా, కోరుకున్న విధంగా, ఆయన ఉద్దేశానికి తగినట్లుగా ఉండాలి అని అంటే ఈ ప్రక్రియ కొంచెం మరి బాధగానే అనిపించినప్పటికీ పరిశుద్ధపరచబడాలి, అది పవిత్రపరచబడాలి. కాబట్టి మరి అలా మడ్డి కుండగా ఉన్నది మలినముతో నిండిపోయింది కాబట్టి ఆ మలినముతో ఉన్నది శుభ్రపరచబడాలి అని అంటే శుద్ధీకరణ అవసరం. మరి ఆ విధంగా ప్రక్రియను జరిగిస్తూ మరి అలా చేస్తున్నప్పుడు మన యొక్క సిద్ధపాటు అనుమతింపబడి ప్రతి పరిస్థితి ఒక మనకి అనుభవంగా, ఒక పాఠంగా, ఒక మెట్టుగా ఉంటుంది. యెషయా గారు కనుక నొప్పిని చూసి పారిపోయి ఉంటే పవిత్రుడు అయ్యేవాడు కాదు. భరించి కాల్చబడడానికి ఇష్టపడ్డాడు. ఆయన తను సిద్ధపరచుకున్నాడు. సిద్ధపరచబడటం అనేది కష్టంతో కూడింది. ఒక గొప్ప పనికి సిద్ధపరిచే విధానం మనల్ని శిక్షిస్తున్నట్లుగా అనిపిస్తుంది, కానీ అది శిక్ష కాదు. ఆయన ఆశించిన స్థితిలో మనం లేము, ఆయన కోరుకున్న స్థాయిలో మనం కనిపించట్లేదు. అయినప్పటికీ శాశ్వతమైన కృపను, ప్రేమను చూపుతూ విడువక మన ఎడల తన వాత్సల్యమును కనపరుస్తున్నాడు. మనందరికీ దేవుడు ఈ భూమి మీద ఒక పనిని అప్పగించి లోకంలోనికి పంపించాడు. దేవుడు మనల్ని ఎందుకు పంపాడో మొదట ఆ పనిని మనం గుర్తించగలగాలి. ఆయన అయితే అంటున్నాడు, నేను ఎవరిని పంపుదును, మా నిమిత్తం ఎవరు పోవునని ప్రభు సెలవుగా ఆనాటి కాలంలో ఉన్న యెషయా గారు అయితే మాత్రం నేనున్నాను అంటున్నారు. కృత నిబంధన కాలంలో మనం చదువుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు కూడా ఈ లోకంలోనికి పంపబడిన వారు. ఆయన వచ్చి ఈ లోకంలోకి ఆయన తర్వాత అంటున్నారు తండ్రితో, ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి మరి 17వ అధ్యాయంలో అంటారు, నువ్వు నాకు ఏదైతే ఇచ్చావో దాన్ని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అని అయితే మాత్రం మరి ఆయన చెప్తున్నారు. ఆయన చిత్తం జరిగించడానికి ఈ లోకంలోనికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు 12 ఏళ్ల వయసులో సమాజంలోని పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నారు. తల్లి అయిన మరియ దుఃఖపడుతూ వెతుక్కుంటుంది ఆయన ఎక్కడున్నాడు అని. అప్పుడు ప్రభువైన యేసు అంటున్నారు, నా తండ్రి పని మీద నేను ఉన్నానని నువ్వు ఎరుగువా అని చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ సత్క్రియ 12 ఏళ్ల వయసులోనే ప్రారంభమైంది, అది కొనసాగింపబడింది, పూర్తి చేయబడింది. మనలో కూడా ఆరంభమైన సత్క్రియ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే వరకు కొనసాగింపబడాలి. తద్వారా దేవుడు మహిమపరచబడాలి. దేవుడు ఆశించి ఆ స్థాయిలో ఉండడానికి దేవుని ఆలోచనలతో అపరిమితమైన జ్ఞానము, ప్రేమ, శక్తితో తయారు చేయబడితే నిత్యము ఆయన చేత వాడబడే మనము అమూల్యమైన విలువగల పాత్రలుగా ఉంటాం. దేవునిచే మనం రూపునొందుపడుతుంటే తప్పకుండా విరిగి నలిగిన అనుభవం మనం వెళ్ళాల్సి వస్తుంది. ఆ పరిస్థితిలోనికి మనం వెళ్ళినప్పుడు అది బాధ, కష్టము, ఇబ్బంది కలిగించినప్పటికీ ఆయన ఉద్దేశ ప్రకారం మనల్ని నూతనపరచడం, రూపాంతరం చెందడం, అలా చెంది అలాగే చేయబడడం కొరకు మనం సంపూర్ణంగా మనల్ని మనం అర్పించుకోవడం, అలా అర్పించుకున్నప్పుడే ఆయన స్వభావంలోనికి మనం మార్చిపడతాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఫిలిప్పీయులకు చెప్తూ ఆ మాటను కూడా అంటూ ఉంటున్నారు. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో నుంచి చూస్తే, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారైనట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఈ లోకంలోనికి ఎందుకు పంపబడ్డామో మనం వింటున్నాం. యెషయా గారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ లోకంలోనికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం, వారు ఆ యొక్క మరి ప్రభువైన యేసుక్రీస్తు 12 ఏళ్ల ప్రాయంలోనే సత్క్రియ చేయడం మొదలుపెట్టారు. మరి మన జీవితంలో క్రీస్తుని అంగీకరించి రక్షకుడిగా స్వీకరించి మరి ఆయన గురించి తెలుసుకున్న మన యొక్క జీవితంలో మనం ఎప్పుడు సత్క్రియను మొదలు పెడుతున్నామో అయితే అది ఆరంభమైందని పౌలు గారు అయితే అంటున్నారు. ఎప్పటి నుంచి మరి ఈ సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించినని రూఢిగా నమ్ముతున్నాను. ఆరంభించిన వాడు దానిని పూర్తి చేయగలడు, కొనసాగించి దాన్ని పరిపూర్ణంగా పూర్తి చేయగలడు. అదే యుక్తమైన పాత్రగా మారుస్తూ మరి ఆ విధమైన మరి మలుస్తూ ఉంటున్నప్పుడు సంపూర్ణంగా మనం ఆయనకి సమర్పించుకోవాలి, సిద్ధపడాలి. ముందు మనం సమ్మతించాలి. సమ్మతి కలిగిన మనసు ఆయనకి కనుక మనం ఇస్తే తప్పకుండా ఆయన మనల్ని సంపూర్ణంగా చేస్తారు. యేసుక్రీస్తు యొక్క స్వభావంలోనికి మనం ఎదగవాలి. కాబట్టి ఎదుగుదల అనేది మరి ఆ యొక్క ఆ ప్రక్రియలో ఎన్నో వైఫల్యాలు ఉంటాయి, కఠినమైన పాఠాలు ఉంటాయి, విరిగి నలిగిన అనుభవాలు ఇందులో ఇమిడి ఉంటాయి. ఈ ఎదుగుదలలో
ఆత్మీయమైన ఎదుగుదల మాత్రమే కాకుండా మన మనసు, భావాలు, లోపలున్న ఆ మలినము అంతా కూడా రూపాంతరం చెందుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఇది బాధాకరమైందే, కష్టతరమైందే అయినప్పటికీ అది మంచిది. మనం ఏ విధంగా ఉండాలని దేవుడు నిర్ణయించాడో ఆ విధంగా ఉండడాన్ని అది నేర్పిస్తుంది. ఈ శుద్ధీకరణ, రూపకల్పన చేస్తూ ఆయన స్వరూపంలోనికి మార్చి యేసు యొక్క సజీవులుగా, మనం సజీవంగా చలిస్తున్న పత్రికలుగా ఉండడానికి, ఆయన మహిమను మన జీవితంలో అద్దం వలె ప్రతిబింబించడానికి, ఆయన మహిమ నుండి మనల్ని అధిక మహిమలోనికి మారుస్తూ ఆ పోలికలోనికి మనల్ని రూపాంతరపరుస్తున్నాడు. కాబట్టి తన సంపూర్ణ క్రియను జరిగించడానికి మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవడానికి సిద్ధపడాలి. మనం అలా గనుక సిద్ధపడి ఆయనకి అప్పగించుకుంటుంటే ఆయన చేత మనం యుక్తమైన పాత్రలుగా మార్చబడతాం. అందుకనే తిమోతి గారికి కూడా పౌలు గారు అంటున్నారు, అర్హమైన పాత్రగా మరి కనుక మనము మార్చబడతాము. తద్వారా ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచుకున్న వారమై ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఉంటాము. ఆ విధంగా దేవుని చేత మనం వాడబడితే మనమందరము కూడా దేవుని చేత ఘనత నుండి ఒకనొక రోజున ఆయన మెప్పుకి, ఘనతకి మనము యోగ్యులం అవుతాము. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనల్ని ఈ లోకంలోనికి పంపడం, ఈ లోకంలోనికి పంపించడంలోని యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, సత్క్రియలను మనం చేయాలి. ఆ సత్క్రియను ఆరంభించిన వాడు ఆయనే, దానిని యేసుక్రీస్తు దినం వరకు కొనసాగించేవాడు కూడా ఆయనే. అయితే మనంతటికి ఏమీ చేయలేం, కానీ పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతూ ఆయన చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దానిలో నొప్పి, బాధ కలుగుతున్నాయి, కష్టంగా ఉందని పక్కకి వెళ్ళిపోయే వాళ్ళం కాకుండా, వద్దు అని మనం అనకుండా ఆయన కనుక పరిపూర్ణంగా అప్పగించుకుంటే ఆయన యుక్తమైన పాత్రగా మనల్ని అర్హులమైన పాత్రలుగా మార్చుకుంటాడు. ఆయన చేత వాడబడే పాత్రగా, ప్రతినిత్యము వాడబడే పాత్రగా, అక్కడ చెప్తారు ఘనమైనవో ఘనహీనమైనవో కాదు, అర్హమైన పాత్రగా, ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా వాడబడే పాత్రగా ఆ సత్క్రియలను, సత్కార్యములను మనం చేస్తానికి సిద్ధపరచుకుంటే తప్పకుండా యేసుక్రీస్తు మరి వచ్చే దినం వరకు అది కొనసాగింపబడుతుంది. కొనసాగించబడిన తర్వాత ఆయన చేత మనము ఘనత, మెప్పు పొందుకునే యోగ్యులంగా ఉంటాము. దేవుడట్టి భాగ్యం మనందరికీ దయచేయును గాక. ఆమేన్.